బెంగళూరు ఆర్సీబీ సంబరాల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానుల ప్రాణాల్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో తప్పెవరిది, బాధ్యులు ఎవరు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తండోపతండాలుగా తరలివచ్చిన హద్దులు లేని అభిమానులదా, ఇంత జనసమూహాన్ని అంచనా వేయలేని పోలీసులదా, హడావిడిగా ఈవెంట్ నిర్వహించిన ఆర్సీబీ యాజమాన్యానిదా, నగరం నడిబొడ్డున ఉండే రద్దీ ప్రదేశంలో వేడుకల నిర్వహణకు అనుమతిచ్చిన ప్రభుత్వానిదా? ఎవరిని తప్పుబట్టాలి, ఎవరిని ప్రశ్నించాలి? అసలు చిన్నస్వామి స్టేడియం వద్ద నిన్న సాయంత్రం ఏం జరిగింది అన్న విషయాన్ని బెంగళూరు నుంచి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు? తండోపతండాలుగా వచ్చినటువంటి అభిమానులదా, లేదంటే అభిమానులను కంట్రోల్ చేయలేనటువంటి పోలీసులదా? అసలు చిన్నస్వామి స్టేడియంలో నిన్న సాయంత్రం ఏం జరిగింది మీకు వివరించే ప్రయత్నం చేశాను. ఇదే మనకు చిన్నస్వామి స్టేడియం మొత్తం మ్యాప్. ఇది మొత్తం స్టేడియానికి 21 గేట్లు అనేది కూడా ప్రధాన ద్వారాలు అనేది కూడా ఉంటాయి. దాంట్లో గేట్ నెంబర్ 1 అనేది ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్గా కూడా ఉంటుంది. మిగతావన్నీ కూడా గేట్ నెంబర్ 21 అనేది కూడా సర్వీస్ గేట్గా ఉంటుంది. అయితే మొత్తం 4 ప్రధాన మార్గాల గుండా కూడా ఈ చిన్నస్వామి స్టేడియం లోపలికి వెళ్ళొచ్చు. క్వీన్స్ రోడ్ అనేది ఒకటి ఉంటుంది, ఇక్కడ ఎంజీ రోడ్ ఉంటుంది, ఇక్కడ ఎస్టీ మార్క్స్ రోడ్డు. అంటే మొత్తం నిన్న సాయంత్రం విధాన సౌదాలో అహ్మదాబాద్ నుంచి వచ్చినటువంటి క్రికెటర్లందరికీ కూడా, విరాట్ కోహ్లీతో పాటు మిగిలిన వారందరికీ కూడా అక్కడే విధాన సౌదాలో అక్కడ సన్మానం చేయడం కూడా జరిగింది. సన్మానం అప్పటి వరకు కూడా చాలా బాగా ప్రశాంతంగా జరిగింది. అయితే సన్మానం చేసిన తర్వాత ఓపెన్ టాప్లో రావాలి. అయితే ఓపెన్ టాప్లో వచ్చేటువంటి క్రమంలో ఇక్కడ క్వీన్స్ రోడ్లో ఉన్నటువంటి గేట్ నెంబర్ 21 ఈ రోడ్డు గుండా కూడా ఇటు అందరూ కూడా ఎంటర్ అవ్వాల్సినటువంటి ఉంటుంది. ప్లేయర్స్ అందరూ కూడా క్వీన్స్ రోడ్ గుండా ఇలా రావడం, ఇలా వచ్చాక క్వీన్స్ రోడ్ నుంచి రైట్ తీసుకున్న తర్వాత ఎంజీ రోడ్ వస్తుంది. ఎంజీ రోడ్ నుంచి ఇక్కడ ప్లేయర్స్ ఎంట్రీ, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక ప్లేయర్స్ లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ లోపల కార్యక్రమం అనేది కూడా జరగాల్సినటువంటి పరిస్థితి. అయితే ప్లేయర్స్ రాకముందుగానే, విధాన సౌదా నుంచి ప్లేయర్స్ బయలుదేరక ముందుగానే ఈ మొత్తం రబ్మన్ రోడ్డు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ మార్క్స్ రోడ్డు, ఎంజీ రోడ్డు, క్వీన్స్ రోడ్డు, ఈ 4 రోడ్లలో కూడా ఎన్నడూ లేని విధంగా కేవలం లోపలికి వెళ్ళడానికి స్టేడియంలోకి 35,000 మందికి అనుమతి ఉంటే కూడా దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది ఈ 4 రోడ్లలోనే ఉండిపోయారు. ఇప్పటికే అక్కడ విధాన సౌదాలో దాదాపు 15,000 మందికి మాత్రమే పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ 70,000 మంది వరకు అభిమానులు వచ్చారు. మొత్తం చెట్లు అన్నీ కూడా మొత్తం ఎక్కి మరీ ఆ పక్క దాటుకునేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. దీని కారణంగానే ఇక్కడే ఈ సమయంలోనే ఇక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది అనేది మాత్రం మనకు ప్రాథమికంగా అధికారులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. గేట్ నెంబర్ 3, 12, 18, 19, 20. సో ఈ మొత్తం ప్రధానమైనటువంటి ఈ గేట్ నెంబర్ 3 కావచ్చు, గేట్ నెంబర్ 2 వద్ద, గేట్ నెంబర్ 5 వద్ద ఇక్కడే తొలిత ఈ తొక్కిసలాట అనేది కూడా చోటు చేసుకుంది. ఎప్పుడైతే ప్లేయర్స్ బయలుదేరారు విధాన సౌదా నుంచి ఓపెన్ టాప్ ఎక్కి మొత్తం భారీగా రోడ్ షోగా బయలుదేరారు అనగానే ఇక్కడ ఉన్నటువంటి గేట్ నెంబర్ 2, 3, 5 దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, 12 దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. సో ఇంకా వచ్చేస్తున్నారు, ఇంకా వెళ్ళిపోదామని అనుకున్నారు. ముఖ్యంగా ఈ క్వీన్స్ రోడ్లో ఉన్నటువంటి గేట్ నెంబర్ 15 దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, 12 దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఏదైతే ప్లేయర్స్ ఎంట్రీ గేట్ నెంబర్ 12 నుంచి ఇట్లా లోపలికి వెళ్ళి ఇలా లోపలికి వెళ్తారో ఇక్కడ ప్రధానంగా ఇష్యూ అనేది కూడా మొదలైంది. మనకు కనబడుతుంది గేట్ నెంబర్ 12 ప్లేయర్స్ ఎంట్రీ అనేది ఇక్కడే మొదట ఇష్యూ స్టార్ట్ అయింది. ఒక్కసారిగా అభిమానులు వచ్చేస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని చూసినటువంటి మిగిలిన వాళ్ళు, ఈ పక్క ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ లోపలికి వదులుతున్నారనే క్రమంలో ఇలా రావడం కూడా జరిగింది. ఈ అరుపులు కేకలు విన్నటువంటి గేట్ నెంబర్ 2, 3, 5 దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి భారీ గేట్లన్నీ కూడా మొత్తం కూడా తోసేసుకుని లోపలికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా మొత్తం అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఒక చోట కాదు, దాదాపు 5 ప్రాంతాల్లో 5-6 గేట్ల వద్ద కూడా ఈ తొక్కిసలాట అనేది కూడా జరిగినటువంటి పరిస్థితి. మొత్తం ఈ కెపాసిటీ అంతా కూడా స్టేడియంకి కేవలం 35,000 మందే ఉన్నా చుట్టుపక్కల ఉన్న స్టేడియం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 4 రోడ్లు, క్వీన్స్ రోడ్డు, ఎంజీ రోడ్డు, మిగిలిన 2 రోడ్లలో కూడా దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది మొత్తం అభిమానులతో కిక్కెరిసిపోయి ఉన్నప్పటికీ కూడా ఒక అంచనా అనేది వేయలేకపోవడం కారణంగా ఆనందంగా జరుపుకోవాల్సినటువంటి వేడుక ఆర్తనాదాలతో, అభిమానుల ఆవేదనలతో, అభిమానుల మృతి చెందినటువంటి బాధతో జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది అయితే మనకు అర్థమవుతుంది. కేవలం నిర్వాహకుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి నిన్న జరిగినటువంటి తొక్కిసలాటకు ప్రధాన కారణంగా కూడా మనకు అర్థమవుతుంది. కెమెరా పర్సన్ చెంచైతో కార్తిక్ ఎన్టీవీ, బెంగళూరు.